వరిని పండించే రైతులంతా కూడా ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వరి నారుమడి అదేవిధంగా ఆ తయారీలో అదేవిధంగా యాజమాన్య పద్ధతుల గురించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వ్యవసాయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అగ్రికల్చర్ న్యూస్ పొందండి. ఇక వరి నారుమడి తయారీ యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు అధికారులు ఎప్పటికప్పుడు మనకు తెలియపరుస్తూనే ఉన్నారు. నారుమడి పెంపకంపై రైతులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని పేర్కొంటున్నారు. ముందుగా వేసవి కాలంలోనే లోతు దుక్కులు చేసుకోవాలని, నారుమడి ఆఖరి దుక్కిలో చివికిన పశువుల పెంటను వేసుకోవాలని, 12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి చదును చేసుకోవాలని కూడా చెప్తా ఉంటారు. ఇక నీరు పెట్టి తీసేసే విధంగా కాల్వలు ఏర్పాటు చేసుకోవాలని, దొడ్డు రకాలైతే ఎకరానికి 25 కిలోలు, సన్న రకాలైతే 20 కిలోల విత్తనాలు సరిపోతాయని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెట్ట నారుమల్లకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం తడితో పట్టించి ఆరబెట్టి మడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులైతే లీటరు నీటికి 1 గ్రామ్ కార్బనిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు విత్తనాలను నానబెట్టి ఆ తర్వాత మండగట్టి మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. తక్కువ నిద్రావస్థ విత్తనాలకైతే లీటరు నీటికి 63 మిల్లీలీటర్ల, ఎక్కువ నిద్రావస్థ విత్తనాలకైతే 10 మిల్లీలీటర్ల గాఢ నాత్రికామ్లం కలిపి 24 గంటలు నానబెట్టి కడిగి మండకట్టుకోవాలని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మీరు పొందాలంటే తప్పనిసరిగా వ్యవసాయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.